ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన పార్టీకి కొన్ని కీలకమైనటువంటి మంత్రి పదవులు దక్కాయి. అందులోనూ కొన్ని కీలకమైనటువంటి శాఖలు కూడా తీసుకున్నారు జనసేన పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చూస్తే దాదాపు 5 శాఖలు ఆయనకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అలాగే అడవి శాఖ, పర్యావరణం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7 శాఖలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకున్నారు. ముఖ్యంగా దీంట్లో డిప్యూటీ సీఎం అనేది ఒక కీలక మంత్రి పదవి అయితే, కీలకమైనటువంటి శాఖ అయితే, పంచాయతీరాజ్ శాఖ కూడా చాలా కీలకమైనటువంటిది. అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖ కూడా చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి శాఖ అనుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ అభివృద్ధి అనేది అటు దేశానికి పట్టుకొమ్మలు అంటుంటారు. సో ఇవన్నీ ఆ డెవలపింగ్లో ఆ శాఖకు సంబంధించి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం నిరూపించుకోగలిగితే దేశానికి ఎంతో ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే రూరల్కి సంబంధించి పల్లెటూర్లు కావచ్చు, పల్లెలు కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అయితేనే దేశం అనేది ఒక బలంగా నిలబడడానికి కీలకం అవుతుంది. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు గ్రామీణ అభివృద్ధి, అలాగే అడవి శాఖ. అడవి శాఖ గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే అడవి శాఖ అనేది చాలా టిపికల్ అయినటువంటి శాఖగా తీసుకోవచ్చు. దానికి సంబంధించి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అలాగే పర్యావరణ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎన్విరాన్మెంట్ శాఖ కాబట్టి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దీని వెనకున్నటువంటి రహస్యం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు తీసుకున్నారంటే, మనం ఇప్పటికే చాలా వరకు దేశమే వెనుకబడి ఉంది అనుకోవచ్చు దీనికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ. మిగతా దేశాలు ముందుకు వెళ్తుంటే గ్రామీణంలో ఉన్నటువంటి చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి కోర్సులు చేసే వాళ్ళందరికీ కూడా అవకాశాల కోసం ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నటువంటి ఈ తరుణంలో అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి మన యువతరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీన్ని కీలకంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖ, అలాగే పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ శాఖలు చాలా కీలకమైనటువంటి శాఖలు. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ ఈసారి చూపించబోతున్నారు అనుకోవచ్చు. అలాగే నాదెళ్ల మనోహర్ గారికి గతంలో డిప్యూటీ స్పీకర్గా చేశారు. అలాగే చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆయన కూడా. సో ఆయనకి ఈసారి ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయనకి ఇవ్వడం జరిగింది. 2 శాఖలు ఆయనకి ఇచ్చారు. సో రెండింటిలో కూడా నాదెళ్ల మనోహర్ గారు తన మార్క్ ఈసారి చేయటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే గతంలోనే ముఖ్యంగా చెప్పాలంటే నాదెళ్ల మనోహర్ గారి గురించి గతంలో 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు కూడా అనేక ఇబ్బందులు, అటు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు కూడా చాలా సెటిల్డ్గా ఆయన అసెంబ్లీని నడిపిన తీరు చూసాం. ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ ఆయన తీసుకొచ్చారు. స్పీకర్కి ఇలా ఉండాలా అనే విధంగా వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. సో ఈసారి నాదెళ్ల మనోహర్ గారు కూడా తన మార్క్ ఈసారి ఆ శాఖ మీద చూపించే అవకాశం కనిపిస్తుంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఇంకొక సీనియర్ రాజకీయ నాయకులు కందుల దుర్గేష్ గారికి పర్యాటక మరియు సాంస్కృతి శాఖ, ఈ 2 శాఖలు కూడా చాలా కీలకమైనటువంటివి. ముఖ్యంగా పర్యాటక శాఖ అనేది ఆంధ్రప్రదేశ్లో కుంటుపడిపోయింది. ముఖ్యంగా దానికి సంబంధించిన రోడ్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కన్స్ట్రక్షన్ అంతా కూడా మూసేసిన పరిస్థితి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రావాలంటేనే రోడ్లు కావచ్చు, అసలు ఎక్కడా కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్న, టెంపుల్స్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా కూడా ఎక్కడా కూడా డెవలపింగ్ చేయక కనీసం వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే. ముఖ్యంగా అసలు ఇక్కడికి వెళ్ళాలంటేనే చాలా భయపడిపోయిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. సో ఈసారి ఒక కీలకమైనటువంటి పర్యాటక శాఖ, అలాగే సాంస్కృతిక శాఖల మీద కూడా తన మార్క్, ఎందుకంటే అందరికీ కావలసిన వాడు కందుల దుర్గేష్ గారు కాబట్టి తన మార్క్ని ఈసారి అందరినీ కలుపుకుని వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆయనకి ఇచ్చారు. సో దాని మీద కూడా అందరితో కలుపుకుని సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక పర్యాటక ప్రాంతాలని కూడా సినిమా వాళ్ళతో షూటింగ్ స్పాట్స్కి కావచ్చు అనేకమైన అనుమతులు ఇస్తూ చాలా ఈజీగా వాళ్ళతో కలుపుకోలుగా వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి అనేక పర్యాటక ప్రాంతాలని పరిచయం చేసిన వ్యక్తులు కూడా అవుతారు. సో దీంట్లో ఆయన మార్క్ రాజకీయంగా చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ జనసేన పార్టీకి 10 కీలకమైనటువంటి శాఖలు అయితే దక్కాయి. మంత్రి పదవులు మాత్రం 3 అనుకోవచ్చు, కానీ శాఖలు మాత్రం దాదాపు 10 శాఖలు దక్కాయి. సో ఏదేమైనా సరే జనసేన పార్టీ తన మార్క్ అయితే ఈసారి తప్పకుండా చూపించబోతుందని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళ ముగ్గురు కూడా ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో
కీలకమైనటువంటి శాఖలు. అంటే ఆంధ్రప్రదేశ్ని తనకు తాను ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఈ 3 శాఖల్లో కనిపిస్తూ ఉంది. సో ఈ 3 శాఖలు కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు జనసేన పార్టీకి అని మాత్రం అనుకోవచ్చు. టీవీ 24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.